ఆంధ్ర స్పెషల్ తొనికావకాయ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ ఆవకాయని ఈజీగా ఎలా చేసుకోవాలనేది మా అత్తగారి స్టైల్లో చూసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మరి నేను ఇక్కడ సువర్ణరేఖ కాయలు అయితే తీసుకుంటున్నానండి, మామిడికాయలని. ఈ పచ్చడికి ఇవి చాలా బాగుంటాయి. వీటి పేరు వచ్చేసి సువర్ణరేఖ. ఆవకాయకి చాలా మంచి పేరు గల కాయలు అనమాట. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ముందుగా కాయల్ని శుభ్రంగా కడుక్కొని ముచ్చుకు తీసేసి శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి. అప్పుడే పచ్చడి మనకి బూజు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. వాటర్ అనేది ఎక్కడ తడి తగలకుండా ఉండాలి. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా చేతిని చాలా శుభ్రంగా తుడుచుకొని పచ్చడిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయకి అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాము. అలాగే దానికి టెంక కూడా ఉంటుంది కాబట్టి మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకునే ఆవకాయ 1 మంత్ నిలవ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కాయ లోపల జీడి ఉంటుంది కదండి, జీడిని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది బాగా లాక్కుంటుంది. ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మీకు వీడియోలో చూపించాం కదా, ఈ విధంగా అన్ని కాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. తడిగా ఉంటే కనుక మనకు ఒకసారి ఒక వీలైతే ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టుకొని కూడా ఈ ముక్కల్ని తడి లేకుండా చూసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఆవాలు, మెంతులు, జీలకర్రని 5 to 6 అవర్స్ అయితే ఎండలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆవాలు వేయించే పని లేదు. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఒకసారి వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని ఈ రెండింటిని కలిపి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తని పౌడర్ లాగా అవుతుందన్నమాట. మెంతులు ప్లస్ జీలకర్ర 2 కలిపి మంచి కలర్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మెంతుల్ని, జీలకర్రని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కొలత అయితే తీసుకోవాలి. ముక్కల్ని మనం కొలత ప్రకారం తీసుకుంటేనే అన్నీ మనం కొలత ప్రకారం వేసుకోగలుగుతామండి. ఇక్కడ నేనైతే ఒక డబ్బా ముక్కలు అయితే పైన ఒక 10 ముక్కలు అయితే వీటిని కూడా వేసుకున్నాను. మనం ఉప్పు కారం అనేది సమానంగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న ఈ ఆవాలని చిన్న మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మనం వేయించినే కాదు, ఆవాలు వేయించే పనే లేదు ఆవకాయకి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా దగ్గరగా మనకి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గొజ్జు కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం మెంతుల్ని, జీలకర్రని చల్లార్చుకున్నాం కదా, వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాల్ని, మెంతుల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే చేదు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకని సపరేట్గా చేసుకున్న తర్వాత ఆవాల పొడిలోనే అలాగే మెంతి పొడి, జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వెల్లుల్లిపాయలను తీసుకుంటున్నాను. వీటిని కూడా రెబ్బలు అనేది ఒలిచేసి కచ్చాపచ్చాగా మనం వేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా ఉండాలండి. కోర్స్ లాగా ఉంటే మన పచ్చడి అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా ఎల్లుల్లిపాయ అనేది ఊరి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం 1 గ్లాసు పచ్చడి కారాన్ని తీసుకోవాలి. మెత్తటి కారాన్ని కాకుండా మొరంగా ఉన్న కారాన్ని నేను ఇక్కడ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్రను వేసుకోవాలి. ఇవి పొడి తాలింపులుగా మనం జీలకర్రని అలాగే కొన్ని మెంతుల్ని వేసుకోవడం వల్ల మనకి పచ్చడిలో ఊరి మంచిగా టేస్ట్ అయితే వస్తాయన్నమాట. ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆవాలు తీసుకుంటున్నాం కదా, అదే గ్లాస్తోని సాల్ట్ని అయితే వేసుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాల్ట్ అయితే తింటూ ఉంటారనమాట. మనకు తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పచ్చడికి మనం శనగ నూనె తీసుకుంటున్నాము. ఇక్కడ నేను ఈ కప్తో 2 కప్పుల నూనె అయితే పట్టింది. ముందుగా మనం పచ్చడిని కలుపుకున్నప్పుడు నూనె లేనట్టుగా అనిపిస్తుంది. 3 days తర్వాత పచ్చడి ఊరి మంచిగా నూనె అనేది పైకి వస్తుందన్నమాట. ముందు మనం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం ముక్కల్ని పైకి కిందకి కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు నూనె అనేది తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే 3 days అయిన తర్వాత మనకి ముక్కలు బాగా ఊరటం వల్ల నూనె అనేది పైకి వస్తుంది. తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా అంతా బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇలా అయితే వచ్చిందనమాట. ఈ వీడియో కనుక మీ అందరికీ ఈ ఆవకాయతో కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అండి. ముద్దపప్పులో కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్